దావీదు మరియు గోలియతు కథ. చాలా కాలం క్రితం ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధంలో ఉన్నారు. ఫిలిస్తీయుల దగ్గర గొల్యాతు అనే రాక్షస యోధుడు ఉన్నాడు. అతని పొడవు 9 అడుగులు కంటే ఎక్కువ. ప్రతిరోజు గొల్యాతు ఇశ్రాయేలీయులకు సవాలు విసిరేవాడు, మీరు ఒకరిని నా దగ్గరకు పంపండి అని. కాని ఎవరూ ధైర్యం చేయలేదు, ఎందుకంటే గొల్యాతు ఓడించడానికి అసాధ్యం అనిపించాడు. ఒకరోజు చిన్న పశువుల కాపరి బాలుడు దావీదు యుద్ధభూమిని సందర్శించాడు. దావీదు యోధుడు కాదు, అతను తన తండ్రి గొర్రెలను చూసుకునేవాడు. కాని దావీదు గొల్యాతు సవాలు విని అందరూ భయపడినప్పుడు నేను అతనితో యుద్ధం చేస్తాను అని అన్నాడు. దావీదు దేవుడిపై విశ్వాసం పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీయుల నేత రాజు సౌలు దావీదు గొల్యాతుతో యుద్ధం చేయాలని ఆశ్చర్యపడ్డాడు. దావీదు కేవలం ఒక బాలుడు. కాని దావీదు రాజుతో, నేను నా గొర్రెలను కాపాడినప్పుడు సింహాలను మరియు ఎలుగుబంట్లను తరిమి చంపి దాని నోట నుండి ఆ గొడ్డను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. దేవుడు నన్ను అప్పుడు రక్షించాడు, ఇప్పుడు కూడా రక్షిస్తాడు అని అన్నాడు. దావీదు ఏ రకమైన కవచాలు ధరించలేదు. బదులుగా అతను తన తుంచకట్టెను తీసుకుని ప్రవాహం నుండి 5 మృదువైన రాళ్లను తీసుకున్నాడు. తన తుంచకట్టె మరియు రాళ్లతో అతను గొల్యాతును ఎదుర్కొనేందుకు వెళ్ళాడు. గోలియతు దావీదును చూసినప్పుడు అతను నవ్వాడు. నువ్వు కేవలం బాలుడివి, నువ్వు నాతో ఎలా యుద్ధం చేస్తావు అని అన్నాడు. కాని దావీదు భయపడలేదు. మీరు కత్తి మరియు ఈటెతో నా మీదకు వస్తున్నారు, కాని నేను దేవుని నామంలో మీ మీదకు వస్తున్నాను. దేవుడు నన్ను మీ మీద గెలిపిస్తాడు అని అన్నాడు. దావీదు ఒక రాయిని తీసుకుని తన తుంచకట్టెలో పెట్టి దానిని తిప్పాడు. రాయి గాలిలో ఎగురుతూ గోలియతు నుదుటిపై తాకింది. రాక్షసుడు నేలపై పడిపోయాడు, ఓడిపోయాడు. దావీదు యుద్ధాన్ని గెలిచాడు, బలం వల్ల కాదు, కానీ దేవుడిపై విశ్వాసం వల్ల. ఇశ్రాయేలీయులు సంబరాలు చేసుకున్నారు మరియు ఫిలిస్తీయులు భయంతో పారిపోయారు. దావీదు ధైర్యం మరియు దేవుడిపై విశ్వాసం ఆ రోజు గెలిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు కోసం. God bless you.